నంబర్స్ నుంచి మనకి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్స్ అండి ఇవి. ఇక్కడ మనకి మిస్సింగ్ నెంబర్స్ కనుక్కోమన్నాడు. ఇక్కడ 129, 141, 147, 159, 174 వచ్చింది కదా. అంటే మనకి ఇంకా ఇక్కడ ఇంక్రీజ్ నెంబర్స్ అవ్వడం జరిగింది. ఇంక్రీజ్ అయ్యిందంటే అక్కడ యాడ్ అయ్యింది అనేసి మనం కొద్దిగా థింక్ చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే 129కి 141కి డిఫరెన్షియేషన్ ఎంత ఉంది మనకి? డిఫరెన్షియేషన్ ఎంత? 129కి 141కి డిఫరెన్షియేషన్ ఇక్కడ తెలుసుకునే ముందులో ఇక్కడ ఈ 129 నుంచి 141 ఏ రకంగా వచ్చిందో ఫస్ట్ మనం థింక్ చేయాలి. ఇక్కడ చూడండి 1 + 2 + 9 చేస్తే ఎంత వచ్చింది మనకి? ఎంత? 12 వచ్చింది. ఈ 12కి ఈ నెంబర్ని యాడ్ చేయండి. ఓకే, 129 యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 141 అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్కి సేమ్ అలాగే చేయండి. 1 + 4 + 1 చేస్తే ఎంత వచ్చింది మనకి? 5, 6 వచ్చింది కదా. ఈ 6కి ఈ 141 యాడ్ చేస్తే మనకి 147 అనేది రావడం జరిగింది. అంతే కదా, 147 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఈ 147 నుంచి 159 ఏ రకంగా వచ్చింది? 1 + 4 + 7 చేస్తే మనకి ఎంత? 12 వచ్చింది కదా. ఈ 12కి ఈ 147ని యాడ్ చేసుకుంటే మనకి ఎంత? 159 అనేది రావడం జరిగింది. ఓకే, అట్ ద సేమ్ టైం దీనికి యాడ్ చేస్తే ఎంత? 1 + 5 + 9 ఎంత మనకి? 15 వచ్చింది. ఈ 15కి ఎంత యాడ్ చేసుకోవాలి? 159 యాడ్ చేసుకోవాలి. 159 యాడ్ చేస్తే మనకి 174 అనేది రావడం జరిగింది. సేమ్ అదే విధంగా మనకి ఇక్కడ ఆన్సర్ రావాలంటే ఏం చేయాలని చెప్పాము? ఈ 1 + 7 + 4 చేస్తే ఎంత వచ్చింది మనకి? 12 వస్తుంది కదా. ఈ 12కి 174ని యాడ్ చేస్తే మనకి ఎంత? 4, 2, 6, 7, 1, 8, 1 అంటే మనకి 186 అనేది రావడం జరిగింది. ఇచ్చిన ఆప్షన్లో 186 ఎక్కడుంది మనకి? సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 186 అవుతుంది. ఓకే, ఇక్కడ బాగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే 129కి 141 ఏ రకంగా వచ్చిందంటే ఇక్కడ 1 + 2 + 9 చేస్తే మనకి 12 వస్తుంది కదా. ఈ ఇచ్చిన 12కి ఈ టోటల్ నెంబర్ని యాడ్ చేస్తే మనకి ఈ నెంబర్ రావడం జరిగింది. ఈ నెంబర్కి 1 + 4 + 1 చేస్తే ఎంత మనకు వచ్చింది? 6 వచ్చింది. ఈ 6కి ఈ 141 యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 147 వచ్చింది. ఈ 147ని అదేవిధంగా చేసేసి ఆ రకంగా చేస్తే మనకు లాస్ట్కి 186 అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే 101 నుంచి 104కి మనకి డిఫరెన్షియేషన్ ఎంత ఉంది మనకి? +4 అనేది ఉంది. నెక్స్ట్ ఈ నెంబర్కి డిఫరెన్షియేషన్ ఎంత ఉంది మనకి? ఎంత? +9. ఓకే, నెక్స్ట్ ఈ నెంబర్కి వేరియేషన్ ఎంత ఉంది మనకి? +25 వేరియేషన్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ నెంబర్కి వేరియేషన్ ఎంత ఉంది? ఎంత వేరియేషన్? 36 కదా, అంతేనా? సారీ, ఈ నెంబర్కి ఎంత యాడ్ చేయాలి? 49. ఎంత? 49 వచ్చింది కదా. నెక్స్ట్ నెంబర్ ఏంటి అని మనకి అడగడం జరిగింది. ఈ రకంగా వస్తే ఇక్కడ ఈ నెంబర్కి వేరియేషన్ ఎంత? 4 అంటే దీన్ని ఏ రకంగా రాసుకోవచ్చు మనం? 2² రాసుకోవచ్చు కదా. 9ని ఏ విధంగా రాసుకోవచ్చు? 3² రాసుకోవచ్చు. 25ని 5² రాసుకోవచ్చు. 49ని 7² రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 2, 3, 5, 7 ఇవన్నీ కూడా ఏంటి? బేస్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చే బేస్ నెంబర్ ఏదో ఉంటుంది మనకి? 2, 3, 5, 7 తర్వాత ఏ నెంబర్ వస్తుంది? 11 కదా వస్తుంది. అంటే 11 అంటే ఏంటి? 11². 11² అంటే దాని వాల్యూ ఎంత? 121. అంటే ఈ నెంబర్కి మనం +121 యాడ్ చేస్తే మనకి ఇక్కడ నెంబర్ రావడం జరుగుతుంది. ఓకే, 188కి 121 నెంబరు యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 309 వస్తుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది? మిస్సింగ్ నెంబర్ 309. ఇచ్చిన ఆప్షన్లో 309 ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 309 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకుంటే ఇది కూడా మిస్సింగ్ నెంబర్స్ నుంచే ఇవ్వడం జరిగింది. 7ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఈ రకంగా రాసుకోవచ్చా? 2³ అంతే ఎంత మనకి? 8 వస్తుంది. 8 - 1 చేస్తే మనకి ఎంత? 7 అనేది రావడం జరిగింది.
నెక్స్ట్ ఈ 26ని ఏ రకంగా రాసుకోవచ్చు మనం 26ని ఎలా రాసుకోవచ్చు అంటే 3 క్యూబ్ రాసుకొని -1 చేస్తే మనకి ఎంత వస్తుంది 3 క్యూబ్ ఎంత 27 -1 చేస్తే ఎంత మనకి 26 అనేది రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ 63ని ఏ రకంగా రాసుకోవచ్చు 4 క్యూబ్ రాసుకొని -1 చేయాలి. ఓకే, 4 క్యూబ్ అంటే ఎంత మనకి 64 -1 చేస్తే ఎంత మనకి 63 అనేది రావడం జరిగింది. ఓకే, ఇక్కడ 7 26 63 బాగా వచ్చాయి కదా. ఇక్కడ ఏం చేసాం ఫస్ట్ 2 క్యూబ్ చేసాం, ఇక్కడ 3 క్యూబ్ చేసాం, ఇక్కడ 4 క్యూబ్ చేసాం. నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా ఏ నెంబర్ వస్తుంది మనకి 5 వస్తుంది కదా. 2 3 4 5 క్యూబ్ అంటే దీని వాల్యూ ఎంత మనకి 125 వస్తుంది కదా. 125 -1 చేస్తే మనకి ఎంత వస్తుంది 124 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇచ్చిన ఆప్షన్లో ఆన్సర్ థర్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ మిస్ అయిన నెంబర్ ఏది 124. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ తర్వాత 6 తర్వాత ఏది వస్తుంది 6 క్యూబ్ వస్తుంది. 6 క్యూబ్ -1 చేస్తే మనకి ఎంత 215 అనేది రావడం జరుగుతుంది. లేకపోతే చెక్ చేసుకోవచ్చు మీరు కూడా. ఓకే, నెక్స్ట్ కోడింగ్ డీకోడ్ నుంచి మనకి ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు BDF ఇచ్చాడు, ఇక్కడ CFI ఇచ్చాడు, ఇక్కడ DHL ఇచ్చాడు. ఓకే, ఈ విధంగా ఇచ్చేటప్పుడు మనకు ఆల్టర్నేటివ్ నెంబర్స్ని మనం వెంటనే ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ ఏం చేశాడు +1 అయ్యింది. నెక్స్ట్ C నుండి Dకి +1. ఓకే, నెక్స్ట్ D నుంచి నెక్స్ట్ వచ్చే లెటర్ ఏదవుతుంది మనకి BCD, నెక్స్ట్ నెంబర్ ఏదవుతుంది E వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ నెంబర్కి డిఫరెన్షియేషన్ ఎంత ఉంది ఎన్ని లెటర్స్ 2 లెటర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ లెటర్కి 2 లెటర్స్ వచ్చాయి. నెక్స్ట్ ఈ లెటర్కి నెక్స్ట్ 2 లెటర్స్ అనేది ఆల్టర్నేట్గా నెక్స్ట్ లెటర్ రావాలి. అప్పుడు ఏ లెటర్ వస్తుంది H తర్వాత ఏ లెటర్ J వస్తుంది. ఓకే, Fకి Iకి ఎన్ని లెటర్లు డిఫరెన్షియేషన్ ఉంది 3 లెటర్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ Iకి Lకి ఎన్ని లెటర్స్ డిఫరెన్షియేషన్ వచ్చింది 3 వచ్చింది. నెక్స్ట్ Lకి ఆల్టర్నేటివ్గా థర్డ్ లెటర్ ఏదవుతుంది O అవుతుంది కదా. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఈ JO ఎక్కడుంది 4th ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 4th ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఈ యొక్క కోడింగ్ డీకోడింగ్ చూసుకున్నట్లయితే ఇక్కడ E50J F72L H128P K242V ఇచ్చాడు. అసలు ఫస్ట్ ఇవి ఎలా వచ్చింది మనం ఫస్ట్ థింక్ చేయాలి. ఇక్కడ ఈ యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత మనకి ఈ యొక్క ఆల్ఫాబెట్ నెంబరు మనకు తెలిసింది. ఈ యొక్క ఆల్ఫాబెట్ నెంబరు 5 అని తెలుసు. J యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత 10 కదా. ఇక్కడ ఈ రెండింటిని కూడా మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఈ వాల్యూ రావడం అనేది జరిగింది. నెక్స్ట్ F వాల్యూ ఎంత మనకి F వాల్యూ 6, L వాల్యూ 12 ఇంటూ 6 చేస్తే 72. అంటే ఈ యొక్క వాల్యూని మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకి మిడిల్ వాల్యూ అనేది రావడం జరుగుతుంది. H వాల్యూ ఎంత 8, P వాల్యూ ఎంత మనకి P వాల్యూ 16 ఇంటూ 8 128 అనేది రావడం జరిగింది. K వాల్యూ ఎంత మనకి K వాల్యూ 11, V వాల్యూ ఎంత మనకి V 22. ఓకే, ఈ రెండు కూడా మల్టిప్లికేషన్ చేస్తే మనకి 242 వచ్చింది. అంటే ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో మనకి కరెక్ట్గా ఏది ఈ విధంగా ఫాలో అవుతుంది పై దాని వల్ల మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఫస్ట్ మనం A3B ఇచ్చాడు కదా. ఏ వాల్యూ ఎంత మనకి అదే ఈ యొక్క నెంబర్ ఎంత 1 ఇంటూ B యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత 2 మనకి ఎంత రావాలి 2 రావాలి. కానీ 3 ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, సెకండ్ ఏది ఇచ్చాడు G21N ఇచ్చాడు. G యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత మనకి 7, N యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత 14. 14 ఇంటూ 7 ఎంత మనకి 84 వస్తుంది అంతే కదా. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు 21 ఇచ్చాడు. అంటే సెకండ్ ఆప్షన్స్ కూడా రాంగ్గా మనం డిసైడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఏంటి C36F ఇచ్చాడు కదా. C వాల్యూ ఎంత మనకి 3, F యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత 6 మనకి ఎంత రావాలి 18 రావాలి. కానీ ఇక్కడ 36 ఇచ్చాడు. అంటే థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ చేయవచ్చు. ఇంకా లాస్ట్గా మనకి ఇచ్చిన వాల్యూ ఏంటి L288X ఇచ్చాడు కదా. L యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ యొక్క వాల్యూ ఎంత Lకి 12,
ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత మనకి 24 అంటే ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత 288 వచ్చింది. అంటే ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్గా మనకి సెట్ అయ్యింది. అంటే పైన ఇచ్చిన క్వశ్చన్స్కి ఏ విధంగా అయితే మిడిల్ నెంబరు ఆ రెండు యొక్క ఆల్ఫాబెట్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ మిడిల్లో ఉందో అదే విధంగా మనకి ఫోర్త్ ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లే ఎఫ్ఎల్ఆర్ఎక్స్ అనేది 6 ఇచ్చాడు, ఈజేఓటీ అనేది 5 ఇచ్చాడు, డిహెచ్ఎల్పి అనేది మనకు కొనుక్కోమన్నాడు. ఇక్కడ ఎఫ్ యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత 6, నెక్స్ట్ ఈ యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత 5, అలాగే డి యొక్క ఆల్ఫా నెంబర్ ఎంత అవుతుంది 4 అవుతుంది. ఇచ్చిన ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ కరెక్ట్గా ఉంది కాబట్టి సెకండ్ అనేది డైరెక్ట్గా పెట్టేయవచ్చు. ఓకే, అందులో థింక్ చేయాల్సిన ఏదైతే ఇచ్చిన లెటర్లో ఫస్ట్ ఆల్ఫాబెట్ నెంబర్ యొక్క దాని వాల్యూ ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి డిహెచ్ఎల్పిలో ఫస్ట్ ఆల్ఫాబెట్ డి ఉంది కాబట్టి డి యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత 4 కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ మనం చేసేయవచ్చు. ఓకే, నెక్స్ట్ ఒక నిర్దిష్ట కోడ్లో 917ని 56 కింద రాయడం జరిగింది, 826ని 36 కింద రాయడం జరిగింది, 735ని ఏ విధంగా రాస్తారనేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు దీని మధ్యన ఉన్న రిలేషన్ ఏంటో మనం కొనుక్కుందాం. 56 ఎలా ఇక్కడ వచ్చింది 917 అంటే 9 - 1 చేస్తే మనకి ఎంత 8. ఈ వచ్చిన 8ని ఈ చివర ఉన్న నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి 56 రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ 826 కూడా అదేవిధంగా చూడండి. 8 - 2 చేస్తే ఎంత మనకి 6, ఈ 6 × 6 చేస్తే మనకి ఎంత 36 అనేది రావడం జరిగింది. అలాగే మనకి ఇచ్చిన 735ని కూడా అదేవిధంగా చేద్దాం. 735 అంటే 7 - 3 చేస్తే ఎంత వస్తుంది మనకి 4 వస్తుంది. ఈ 4 × ఈ చివరి నెంబర్ని మల్టిప్లికేషన్ చేసేసుకోవడమే. 4 × 5 ఎంత 20. ఇచ్చిన ఆప్షన్లో 20 ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్ 20 ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 20 అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.